ఈ మధ్య సూపర్ ట్రెండింగ్‌లో వైరల్ అయిన ఇఫ్ఫా చికెన్, దుబాయ్‌స్ ఇఫ్ఫా చికెన్ ట్రై చేద్దామా? ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి. ముందుగా హాయ్ అందరికీ. నేను మీ కిరణ్‌మయి. ఎలా ఉన్నారు అందరూ? ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ముందుగా ఈరోజైతే నేను ట్రెండింగ్ ఇఫ్ఫా చికెన్ అయితే ట్రై చేస్తున్నాను. సో, దీనికైతే కావాల్సిన పదార్థాలైతే ఫస్ట్ మ్యారినేషన్‌కి మనకి పెరుగు, ఉప్పు, పెప్పర్, చిల్లీ పౌడర్, ధనియా పౌడరు, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి. తర్వాత మయోనీస్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇఫ్ఫా చికెన్‌కి ఇది. సో, మయోనీస్, చీజ్ స్లైస్ ఒకటి, గార్లిక్ క్లోవ్స్ అంటే చిన్నుల్లిపాయలు ఒక 4, 5 కొంచెం సాల్టు, కొంచెం షుగరు, పెప్పరు, అలానే క్రీమ్ అనేది కావాలనమాట. ఇంకైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనము ఫస్ట్. ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ అయితే కొంచెం ఎక్కువగానే చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ టేస్ట్ ఎలా ఉంటుందో, ఇంట్లో వాళ్ళు తింటారో తినరో అని ఫస్ట్ ట్రై చేద్దామని కొంచెంగా తీసుకుంటున్నాను. అందుకే జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అనేది తీసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత చిల్లీ పౌడర్ కూడా కొంచెంగా యాడ్ చేశాననమాట. సో, ఇందులోకి ఇప్పుడు కొంచెము ధనియా పౌడరు, ఇంకా గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా యాడ్ చేశాను. అలానే జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను. ఈ మధ్య చికెన్ ఎప్పుడు చేసినా కూడా నేను జీలకర్ర పొడి అయితే కంపల్సరీ యాడ్ చేస్తున్నాననమాట. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లోనే యాడ్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను. అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాననమాట. సో, జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే కొంచెం చికెన్ అనేది తీసుకోవాలి. మామూలుగా అయితే మనకి వీళ్ళు బ్రెస్ట్ పీసెస్ మొత్తం పీస్ అలానే ఫ్రై చేస్తున్నారు. మనం ఇంట్లో నార్మల్‌గా చికెన్ తెచ్చుకొని ట్రై చేద్దాంలే అన్న ఉద్దేశంతో కొంచెం బోన్‌లెస్ పీసెస్ ఉంటే వాటిల్ని నేను ఒక సెలెక్టెడ్‌గా పీసెస్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మ్యారినేట్ చేస్తున్నా అనమాట. అంటే ఫస్ట్ ట్రైయింగ్ గదా! మనకు ట్రైయింగ్ సక్సెస్ అయితే దాని తర్వాత మళ్ళీ బావుంది టేస్ట్ తిన్నారు అనిపిస్తే అప్పుడు కొంచెం దానికోసమని చికెన్ తెచ్చుకొని చేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేషన్ పెట్టేసాను. సో, ఇది మ్యారినేషన్ అయ్యేలోపు మనము మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇఫా చికెన్‌లోకి ప్రిపేర్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక చిన్ని జార్ తీసుకొని అందులోకి నార్మల్‌గా ఎగ్ వైట్స్ వేస్తున్నారు. నేనైతే వెజ్ మయోనీస్ ఉన్నింది ఇంట్లో. సో, అందుకే వెజ్ మయోనీస్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెము. సో, ఈ మయోనీస్‌లోకి ఇప్పుడు ఒక చీజ్ స్లైస్ అనేది యాడ్ చేశాననమాట. సో, చీజ్ స్లైస్ యాడ్ చేసి ఇందులోకి కొంచెం చిన్నుల్లిపాయలు అంటే తెల్లగడ్డలనమాట. నీట్‌గా పైన పొట్టంతా ఒలుచుకోవాలి. ఒక 3-4 వేసుకున్నాను. ఇందులోకే కొంచెంగా పెప్పర్ అనేది యాడ్ చేసుకున్నాను. కొంచెం లైట్‌గానే వేసుకున్నాను. కారం కూడా వేసుకున్నాం కదా! అలానే ఇందులోకి కొంచెం క్రీమ్ కూడా వేసుకోవాలనమాట. లేదంటే మనకి ఇది నేనైతే పాల మీగడ ఏసుకున్నాననమాట. జనరల్‌గా అందరూ ఫ్రెష్ క్రీమ్ అనేసి యూజ్ చేస్తున్నారు. నేనైతే పాల మీగడ యూజ్ చేశాను కొంచెంగా. కొంచెం సాల్ట్, కొంచెం షుగరు యాడ్ చేశాననమాట. సో, యాడ్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను. అంటే కొంచెం కన్సిస్టెన్సీ లాగా వచ్చేదానికనమాట. అంటే కొంచెం దాని పైన పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసేసుకున్నాననమాట. సో, ఇప్పుడు మనకి ఒక పాన్ తీసుకొని ఆయిల్ అనేది వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మన చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా! ఆ చికెన్‌ని యాడ్ చేసుకోవాలనమాట ఆయిల్‌లో. యాక్చువల్లీ ఒక్కొక్క పీసే యాడ్ చేసుకుంటున్నాను. బట్ ఫైనల్‌గా మొత్తం అంతా కలిపి మిక్స్ చేస్తాం గదా! అనిపించింది. అంటే వాళ్ళంటే నేను చూసిన వీడియోస్‌లో పెద్ద పెద్ద పీసెసే యాడ్ చేశారు కాబట్టి ఒక్కొక్కటి యాడ్ చేశాను. నేను చిన్న చిన్నవే అయినా గానీ బట్ స్టిల్ అదే ప్రాసెస్‌లో మనం ట్రై చేయాలి కాబట్టి సో, చిన్న చిన్న పీసెస్ అనేవి యాడ్ చేసి దాన్ని ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేశాననమాట. సో, ఇదైతే ఫ్రై అవుతుంది కొంచెం కొంచెము. అంటే దాన్ని ఒక్కొక్క ముక్క తిప్పాలేమో అనుకున్నాను. అలానే తిప్పాననమాట. ఒక్కొక్క చిన్న చిన్న ముక్క తిప్పుకుంటూ అటుపక్క ఇటుపక్క ఫ్రై చేసుకుంటూ బట్ ఫైనల్‌గా మొత్తం అంతా కలిపి మొత్తం అంతా నీట్‌గా ఫ్రై చేసుకొని అంటే కొంచెము ఎలా రావాలంటే ఇది మనకి ఒక గోల్డిష్ బ్రౌన్ క్రిస్పీగా వచ్చేలాగా ముక్కలనేటివి మనము ఫ్రై చేయాలనమాట. యాక్చువల్లీ చెప్పాను కదా! ఈ రెసిపీ ట్రై చేయాలనుకోలేదు అనేసి. బట్ లెట్స్ సీ ఎట్లా వస్తుంది ఏంటి అని ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాననమాట. పితిక్ పప్పు చికెన్ చేస్తూ దాంట్లో నుంచి చికెన్ కొంచెం తీసి వేస్తున్నాను. పితిక్ పప్పు చికెన్ కూడా ట్రై చేశాను. ట్రై కాదు యాక్చువల్లీ ఈ సీజన్‌లో మనకి పితిక్ పప్పు అనేది ఫేమస్ కాబట్టి ఖచ్చితంగా నేను తింటాననమాట. మా సైడ్ దొరకవు. బట్ తెప్పించుకొని మరి తింటాననమాట.
సో అది చేస్తూ ఇది చేశాననమాట. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎవరైనా పితికిపప్పు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. సో ఇదైతే ఫ్రై అవుతూ ఉన్నాయండి మనకి. ఇంకా బాగా మంచిగా ఫ్రై అవ్వాలనమాట. సో కొంచెం మరీ ఎక్కువ హైలో పెట్టేయకుండా కొంచెం మీడియం సిమ్‌లో, మరీ సిమ్‌లో కాకుండా, మరీ హైలో కాకుండా మీడియం సిమ్‌లో పెట్టుకొని నీట్‌గా అది బాగా ఎర్రగా రోస్ట్ అవ్వాలనమాట చికెన్ ముక్కలనేటివి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఇందాక మయోనీస్ పార్ట్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఎట్లా వచ్చింది ఏంటి అనేసి. సో ఇప్పుడు మనకు చూడండి చికెన్ ముక్కలైతే బాగా మంచిగా రోస్ట్ అయిపోయినాయి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేసేయండి. దాని తర్వాత ఈ మయోనీస్ అనేది మనకి ముక్కల పైన మొత్తం అంతా కూడా యాడ్ చేయాలంట. సో ఐయామ్ యాడింగ్ ఇట్. లెట్స్ సీ ఎట్లా వస్తుంది ఏంటి అనేసి. జనరల్‌గా మయోనీస్ ఇష్టపడతారు. బట్ చీజ్ ఇవన్నీ కూడా వేసాం కదా! మనకి టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో తెలీదు. ఎనీవేస్ నేను ఏది కొత్తది ట్రై చేసినా మా ఇంట్లో నా నా వంటలకి జడ్జ్‌మెంట్ ఇచ్చే మెయిన్ చెఫ్ మా హస్బెండ్. తర్వాత మా పిల్లలు. సో మొత్తానికి స్టార్ట్ అయ్యింది. చేస్తూ ఉన్నాను. అయిపోవచ్చింది. ఇప్పుడు లాస్ట్‌లో ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలంట. ఆ 2 మినిట్స్ మూత పెడితే ఏమైద్దో అర్థం కాలేదు. బట్ స్టిల్ అలానే చేశాను. 2 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దామని చెప్పి ప్లస్ జార్‌లో ఉన్నది మొత్తం అంతా కూడా తీసాననమాట. కొంచెం కూడా ఇది చేయకుండా మొత్తం అంతా తీసి పెట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత దాన్ని తీసేసాననమాట. అలానే ఉంది. బట్ కొంచెం ఏమైందో ఆ మాయిశ్చర్ ఏమైనా యాడ్ అయిందేమో అనిపించింది. ఓకే. ఫైన్. వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికి ప్రాసెస్ అయితే ఎండ్ అయిపోయింది. దీనిపైన కొత్తిమీర అవన్నీ యాడ్ చేశారు. మనం అవేమి యాడ్ చేయట్లేదు. డైరెక్ట్ గుటకాయ స్వాహ. సో ఫస్ట్ దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం. కొంచెం స్టైలిష్‌గా ఉంటుంది కదా! అని చెప్పేసి మా పాప ప్లేట్ తీసుకొని దీంట్లోకి పెట్టేసాననమాట. సో మొత్తం పెట్టేసి ఇంకా ఫస్ట్ మా హస్బెండ్‌కి అయితే టేస్ట్ చూయించాలి. సో యాక్చువల్లీ తను పడుకొనున్నాడు. వీడియో తీస్తురా అన్నా కూడా తీయలేదనమాట. సో పడుకొనున్నాడు. బట్ టేస్ట్ అయితే చూడాలి కదా! పోయి పడుకొనున్నప్పుడు లేపాననమాట. లేపి ఇంకా టేస్ట్ చేయమన్నాను. మా హనీ కూడా ఇంకా టేస్ట్ చేద్దాం ఎట్లుందా ఏంటా అనేసి ఫస్ట్ మా హస్బెండ్ దగ్గర టేస్ట్ చేపిద్దామని చెప్పి ఎళ్ళాను. సో తిన్నాడు. టేస్ట్ అయితే బావుంది అన్నాడు. ఏం చెప్పలేదు ఇంకా. అంటే ఒక ఎక్స్‌ప్రెషన్‌తోనే అర్థమైపోయింది. సో ఇంకా మా పాప కూడా ట్రై చేస్తుందనమాట. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు తను కూడా వెంబడే తీసుకొని ట్రై చేస్తుందని. అందుకే నేను తన కోసమే వీడియో తీస్తాననమాట. తన రియాక్షన్ ఎట్లా ఉంటుందో అని. మా మా హనీకి కూడా నచ్చినట్టే రియాక్షన్ ఇచ్చిందనమాట. తనేం తిన్నా కూడా నచ్చితే ఎంబడనే సూపర్ అనే ఒక ఎక్స్‌ప్రెషన్ అనేది ఇస్తుంది. సో ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ థాట్ ఓన్లీ. సో తనకు కూడా నచ్చేసింది. నాకు కూడా బాగా నచ్చింది. సో ఇలాంటి డిఫరెంట్ కొత్తగా వెరైటీస్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాను. అలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీరు ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి.